మాదాపూర్ ప్రాంతంలో ఉన్న ఎన్ కన్వెన్షన్ సెంటర్కు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా కూల్చివేసింది. శనివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ జీహెచ్ఎంసీ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఎన్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకున్నారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్ను చెరువులో నిర్మించారంటూ అధికారులు దాన్ని కూల్చేశారు. ఈ ప్రాంతం హైటెక్ సిటీలోని శిల్పారామం ఎదురుగా ఉన్న రోడ్లో ఉంటుంది. ప్రొక్లైన్ల సహాయంతో ఎన్ కన్వెన్షన్కు చెందిన షెడ్లు, ఫంక్షన్ హాలు, ఇతర నిర్మాణాలను కూల్చేశారు. ఈ కూల్చివేతలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్ కన్వెన్షన్కు వెళ్లే దారుల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరూ రాకుండా అడ్డుకున్నారు. శేరిలింగంపల్లి మండలం ఖానామెట్ రెవెన్యూ పరిధిలో దాదాపు 29.6 ఎకరాల్లో తమ్మిడికుంట చెరువు విస్తరించి ఉంది. ఇది ఆక్రమణలకు గురవుతూ రాను రాను కుచించుకుపోయినట్లు తెలంగాణ నీటిపారుదల శాఖ చెబుతోంది. ఈ చెరువు పక్కనే సర్వే నెంబర్ 11/2లో దాదాపు 3 ఎకరాల పట్టా భూమిలో ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారు. ఏసీ ఫంక్షన్ హాల్, ఆఫీస్, డైమండ్ హాల్ సహా కొన్ని నిర్మాణాలు ఇక్కడున్నాయి. ఎన్ కన్వెన్షన్ వెబ్సైట్లో పేర్కొన్న వివరాల ప్రకారం దీన్ని ఎన్3 ఎంటర్ప్రైజెస్ తరపున నిర్మించారు. ఈ ఎన్3 ఎంటర్ప్రైజెస్ను అక్కినేని నాగార్జున, నల్లా ప్రీతం రెడ్డి ఏర్పాటు చేశారు. వీరిద్దరూ సంయుక్తంగా ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నడుపుతున్నారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ బఫర్ జోన్ పరిధిలో శాశ్వత నిర్మాణాలు చేపట్టారని ఎన్ కన్వెన్షన్ యాజమాన్యంపై ఆరోపణలున్నాయి. దీనిపై చాలా కాలంగా వివాదం నడుస్తుంది. ఇదే విషయంపై అందిన ఫిర్యాదులతో కూల్చివేతలు చేపట్టినట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు. తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మించారని, దానిపై తగిన చర్యలు తీసుకోవాలని అంటూ తెలంగాణ సినిమాటోగ్రఫీ, రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్కు ఆగస్టు 21న లేఖ రాశారు. తమ్మిడికుంట తూర్పు వైపున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు. ఈ నిర్మాణం ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుంది. చెరువు ఉన్న వైపున రిటైనింగ్ వాల్ నిర్మించారు. మట్టి వేసి చెరువును పూడ్చివేసి నిర్మాణాలు చేశారు అని లేఖలో పేర్కొన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఎఫ్టీఎల్ మ్యాప్, గూగుల్ ఎర్త్ మ్యాప్ కూడా లేఖకు జత చేసి హైడ్రా కమిషనర్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా శనివారం ఉదయం కూల్చివేతలు చేపట్టారు హైడ్రా అధికారులు. ఎన్ కన్వెన్షన్ కార్యాలయం మినహా మిగతా అన్ని నిర్మాణాలను కూల్చేశారు. ప్రతి చెరువుకు నీరు నిల్వ ఉండే ప్రాంతం లేదా నీరు విస్తరించే ప్రాంతాన్ని ఫుల్ ట్యాంక్ లెవెల్ ఎఫ్టీఎల్ అంటారు. ఆ తర్వాత చెరువు పరిధి బట్టి కొన్ని మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంటుంది. హైదరాబాద్ నగరంలో కొన్ని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో పట్టా భూములు కూడా ఉన్నాయి. తమ్మిడిగుంట చెరువు దగ్గర కూడా కొన్ని పట్టా భూములు ఉంటాయి. ఎన్ కన్వెన్షన్ కూడా అలాంటి పట్టా భూమిలోనే ఉంది. అయితే పట్టా భూమి అయినప్పటికీ నీటిపారుదల శాఖ నిబంధనల ప్రకారం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదు. ప్రైవేట్ లేదా పట్టా భూములు ఉన్నప్పటికీ అక్కడ కేవలం వ్యవసాయం చేయడం లేదా మొక్కలు పెంచుకోవడం, నర్సరీలు ఏర్పాటు చేసుకునేందుకు మాత్రమే అనుమతులు ఇస్తారు. శాశ్వతంగా ఉండే నిర్మాణము చేయడానికి వీలుండదు. అయితే తమ్మిడికుంట చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ పేరుతో శాశ్వత నిర్మాణాలు చేపట్టారనే ఆరోపణలతో హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. ఎన్ కన్వెన్షన్ సెంటర్ విషయంలో 10 ఏళ్లుగా వివాదం నడుస్తుంది. 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గురుకుల్ ట్రస్ట్ భూముల్లో అయ్యప్ప సొసైటీ నిర్మించారనే ఆరోపణలపై అక్కడి కొన్ని కట్టడాలను ప్రభుత్వం కూల్చివేసింది. అదే సమయంలో చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టారంటూ ఫిర్యాదులు అందాయి. అదే ఏడాది జూలై, ఆగస్టు నెలల్లో హెచ్ఎండిఏ నీటిపారుదల విభాగం, రెవెన్యూ అధికారులు తమ్మిడికుంట చెరువు పరిసరాల్లో సర్వే చేశారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలోకి ఎన్ కన్వెన్షన్ సెంటర్కు చెందిన కొన్ని నిర్మాణాలు వస్తాయని అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అప్పట్లో హద్దులు నిర్ణయించారు. హెచ్ఎండిఏ చేపట్టిన సర్వేపై హైకోర్టును ఆశ్రయించింది ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టలేదు. తమ్మిడికుంటలో కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. తమ్మిడికుంట ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఎన్ కన్వెన్షన్ భవనాలు నిర్మించారని, వాటికి అనుమతులు లేవు అని ఆయన తెలిపారు. 2014లో తమ్మిడికుంట చెరువుకు సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ను గుర్తిస్తూ హెచ్ఎండిఏ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. 2016లో తుది నోటిఫికేషన్ వచ్చింది. 2014లో ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చాక ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. ఎఫ్టీఎల్ నిర్ధారించడంపై చట్ట ప్రకారం నడుచుకోవాలని హైకోర్టు చెప్పింది. దాని ప్రకారమే ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం సమక్షంలో మరోసారి ఎఫ్టీఎల్ సర్వే నిర్వహించారు. సర్వే నివేదికను ఎన్ కన్వెన్షన్ యాజమాన్యానికి కూడా ఇచ్చారు. ఈ సర్వే నివేదికపై 2017లో ఎన్ కన్వెన్షన్ మియాపూర్ అదనపు జిల్లా మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఇందులో ఎక్కడా స్టే ఆర్డర్లు లేవని రంగనాథ్ పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టి వాణిజ్య కార్యకలాపాలు కొనసాగిస్తూ వ్యవస్థలను తప్పుదారి పట్టిస్తోందని ఆయన చెప్పారు.
ఎఫ్టీఎల్ పరిధిలోని 1.12 ఎకరాలు, బఫర్ జోన్లో 2.18 ఎకరాలలో అనధికారికంగా నిర్మాణాలు చేపట్టారు. దీనికి జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు లేవు. ఆ తర్వాత బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ బీఆర్ఎస్ కింద ఎన్ కన్వెన్షన్ యాజమాన్యం దరఖాస్తు చేస్తున్నప్పటికీ అధికారులు తిరస్కరించారని రంగనాథ్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు చట్టవిరుద్ధం, బాధాకరం అని చెప్పారు సినీ నటుడు అక్కినేని నాగార్జున. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్కు సంబంధించిన నిర్మాణాలను కూల్చివేయడం బాధాకరం. అది పట్టా భూమి. చెరువును ఒక్క అంగుళం ఆక్రమించలేదు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనం అది. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన నోటీసుపై స్టే కూడా మంజూరైంది. ఇప్పుడు తప్పుడు సమాచారంతో లేదా చట్టవిరుద్ధంగా కూల్చివేత జరిగిందని నాగార్జున తన ట్వీట్లో పేర్కొన్నారు. ముందుగా మాకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా చేయడం సరికాదు. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా కోర్టు నాకు వ్యతిరేకంగా తీర్పునిస్తే నేనే దాన్ని కూల్చేసేవాడినని ట్వీట్ చేశారు నాగార్జున. ఒకవైపు ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలు జరుగుతుండగా మరోవైపు నాగార్జున తరపున తెలంగాణ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలైంది. దీనిని విచారించిన జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఈ ఆదేశాలు వచ్చేసరికి ఎన్ కన్వెన్షన్లోని నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చేశారు. తమ్మిడికుంటకు తూర్పు వైపున ఎన్ కన్వెన్షన్ను కూల్చివేయడంతో పాటు పశ్చిమ ప్రాంతంలో మరికొన్ని నిర్మాణాలను కూడా హైడ్రా అధికారులు కూల్చివేశారు. వాటర్ ట్యాంకులు నిర్మించి కొందరు ప్రైవేట్ వ్యక్తులు షెడ్లు నిర్మించారు. ఈ షెడ్లను ప్రొక్లైన్ల సాయంతో కూల్చివేశారు. ఎన్ కన్వెన్షన్లో కూల్చివేతలపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే భేదం లేదని, చెరువులను కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. తమకు నోటీసు ఇవ్వకుండా కూల్చారని ఎవరైనా చెప్పొచ్చు. కానీ నాకు తెలిసి ప్రభుత్వం నుంచి చేసే ప్రతి పనికి నోటీసులు ఇస్తున్నారు. నేరుగా చెరువుల్లో ఎక్కడైతే కట్టారో వాటిపైనే ముందుగా చర్యలు తీసుకుంటున్నామని బట్టి విక్రమార్క చెప్పారు. 2014 ముందు ఎన్ని చెరువులు ఉన్నాయి, 2014 నుంచి గత 10 ఏళ్లలో ఎన్ని ఆక్రమణకు గురయ్యాయనే విషయంపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ సాయంతో మ్యాప్ తీయిస్తున్నామని, వాటిని ప్రజల ముందు పెడతామని ఆయన చెప్పారు. మరోవైపు ప్రభుత్వం చెరువులను కాపాడేందుకే హైడ్రా ఏర్పాటు చేసి ఉంటే గత 10 ఏళ్లలో కట్టిన నిర్మాణాలు కూలగొట్టాలి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే చెరువుల బఫర్ జోన్లపై గతంలో చేసిన సర్వే ప్రకారం ఆక్రమణలు తొలగించాలని, ఏ పార్టీకి చెందిన వారినైనా కూల్చేయాలని రఘునందన్ రావు అన్నారు.